ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు కూడా భోజనం చేయలేదు కదా, కూర్చో. తిను తిను లక్ష్మి. లక్కీ గురించి నేనెంత ఆలోచిస్తున్నాను, నువ్వు అంతకంటే ఎక్కువ ఆలోచిస్తున్నావు అని నాకు అర్థమవుతుంది. నాకన్నా ఎక్కువ నువ్వే పోరాడు. నీకు కూడా శక్తి కావాలి కదా, తిను. చూసావా, మన రావడం కాస్త లేట్ అయ్యేసరికి మిత్ర లక్ష్మితో కలిసి డిన్నర్ చేస్తున్నాడు. ఓదార్పు కోసం మిత్ర నాకు ఫోన్ చేశాడు అన్నారు. డిన్నర్ చేయడానికి చేశాడా? నువ్వు లేవని మిత్రని లక్ష్మి ఓదార్చి భోజనం పెట్టిందేమో. అది ఏ ఛాన్స్ వదలదా ఆంటీ? చెప్తా. భోంచేస్తున్నావా మిత్ర? ఇందాక నీకు కాల్ చేశాను, నువ్వు బయట ఉన్నానని చెప్పావుగా. కూర్చో, భోంచే. వద్దు మిత్ర, ఈరోజు నేను ఫాస్టింగ్. రేపు కేసు గెలవాలని గుడిలో దీపం పెట్టి మొక్కుకొనొచ్చాను. మీరు తినండి. పదండి ఆంటీ. మనీషా, ఏంటి నువ్వు ఫాస్టింగా? ఇందాక పార్టీలో గొంతు వరకు మెక్కా. అలా చెప్తే మిత్ర ఇంప్రెస్ అవుతాడు, అందుకే అబద్ధం చెప్పాను. ఏమైనా మిత్రతో కలిసి తినే ఛాన్స్ మిస్ చేసుకున్నావు. రేపు లక్కీ, ఎల్లుండి లక్ష్మి. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక ప్రతిరోజు మిత్రతో కలిసి తింటాను. గుడ్ నైట్ ఆంటీ. ప్రొసీడ్. మిలాడ్, ప్రాక్టీస్ మానేసి మళ్లీ మొదలుపెట్టిన మన యువ లాయర్ అర్జున్ గారు ఒక్కరోజు గడువు అడిగి మాకు మరింత మేలు చేశారు. ఈ ఒక్కరోజులో వారు ఎలాంటి ఆధారాలు సేకరించారో కానీ మేం మాత్రం ఒక తిరుగులేని ఆధారం సంపాదించాం. నిజానికి ఆ ఎవిడెన్స్ నిన్నే మా దగ్గర ఉంది, కానీ మీకు ఇవ్వడం మర్చిపోయినందుకు క్షమించాలి. ఆ ఎవిడెన్స్ ఏంటన్నది ఆ రిపోర్ట్స్లో ఉంది. అదేంటంటే DNA రిపోర్ట్. లక్కీ పాప నా క్లయింట్ పార్వతీ కూతురేనని నిరూపించే బ్రహ్మాస్త్రం. ఒక్కసారి పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను.
ఈ రిపోర్ట్లో పాప పార్వతి కూతురు అని క్లియర్గా ఉంది. ఎస్ మిలాడ్, ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి? దీనికి మించిన సాక్ష్యం అర్జున్ గారి దగ్గర ఉంటుందని నేను అనుకోవడం లేదు. కావున వాదోపవాదాలతో కాలయాపన చేయకుండా వెంటనే తీర్పు ఇవ్వాల్సిందిగా విన్నవించుకుంటున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మేం గడువు కోరింది ఆధారాలు నిరూపించడానికి. అందుకు అవకాశం ఇవ్వకుండా సీనియర్ లాయర్ గారు దాటవేయాలనుకుంటున్నారు. దాటవేయటానికని నేను ఢిల్లీ నుంచి రాలేదు. ఇలాంటివెన్నో చూసొచ్చాను. అయితే ఇది కూడా చూడండి సార్. యువర్ ఆనర్, ఈ కేసుకి సంబంధించి నేను కొందరిని ప్రశ్నించాలనుకుంటున్నాను. అందుకు అనుమతించాల్సిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. ముందుగా చెప్పాలంటే ఈ కేసు మున్నార్లో మొదలైంది. లక్కీ పాప పుట్టింది అక్కడే. పాపను డెలివరీ చేసిన హెడ్ నర్స్ సుశీలని బోన్లోకి ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. సుశీల, సుశీల, సుశీల. ఆ రోజు పార్వతి గారికి డెలివరీ చేసింది మీరేనా? అవును. ఆ రోజు మీరు డెలివరీ చేసింది పార్వతి గారికేనని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? చెప్పగలను. ఎందుకంటే హాస్పిటల్ రికార్డులో ఆవిడ పేరు, వయసు, అన్ని వివరాలు నేనే నమోదు చేశాను. సరే, ఆ రోజు మీరు ఇంకెవరికైనా డెలివరీ చేశారా? చేశాను. ఎవరికి చేశారు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. అర్జున్ గారు అడిగే ప్రశ్నలకి ఈ కేసుకి సంబంధం ఏంటి? సంబంధం ఉంది సార్. చెప్పండి, ఆ రోజు ఇంకెవరికి డెలివరీ చేశారు? ఆవిడికి చేశాను. ఇంకా మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, లక్ష్మిని బోన్లోకి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మిత్రానందన్ కూడా రావాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.